సర్దుపరిచి గిరి అనే ఆ పిల్లోడిని తన కారులో ఎక్కించుకొని ఈ గ్రామంలో ఇప్పుడు వద్దు నువ్వు ఉండడము, మళ్ళా ఏం చేస్తారో ఏమో, నాతో పాటు వచ్చేసేయని చెప్పి ఎమ్మెల్యే ఆ గిరిని ఎక్కించుకొని తన కారులో తాను నివాసం ఉంటా ఉన్న తన ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమం చేశాడు చిప్పగిరిలో. ఆ గిరిని ఎక్కించుకొని ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతా ఉండగా దారిలో నేమకల్లు అనే గ్రామం, దారిలో మరో గ్రామం నేమకల్లు అనే గ్రామం. ఈ గ్రామంలో దారి కాచి ఎమ్మెల్యే మీద మళ్ళీ దాడి చేశారు. ఎమ్మెల్యే మీదనే ఏకంగా దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చెయ్యిన కొట్టారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చెయ్యి విరిగిపోయింది. విరిగిపోవడమే కాకుండా ఇంకా అన్యాయమైన పని ఏం చేశారో తెలుసా? ఇంకా అన్యాయమైన పని ఏమిటంటే ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం శ్రీరాములు ఎక్స్రే రిపోర్ట్, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యి విరిగిన ఎక్స్రే రిపోర్టు, ఎమ్మెల్యే మీద దాడి చేసి నేమకల్లు గ్రామంలో తిరిగి వస్తా ఉండగా దారిలో ఉన్న నేమకల్లు అనే గ్రామంలో ఎమ్మెల్యే మీద దాడి చేసి ఎమ్మెల్యే తమ్ముడిని చెయ్యరగొట్టిన రిపోర్ట్ ఇది. దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త, ఇది ఇంకా అన్యాయం, ఇది వినండి ఒకసారి, ఏకంగా దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త నేమకల్లులో ఉన్న టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపేసి, తన భార్య బట్టలను తానే చింపేసి, భర్తగా ఉండి తానే తన భార్య బట్టలను చింపేసి ఎమ్మెల్యే అతని మనుషులు చింపారంటూ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, మరో కేసు, రెండో కేసు, ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు రెండో కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మా వాళ్ళ మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి మీ కార్యకర్తల బట్టలను సైతం వాళ్ళ భర్తలతో చింపించే స్థాయికి నీ పార్టీ దిగజారిపోయింది అని అంటే నువ్వు తలకాయ వంచుకోవాలి చంద్రబాబు అని చెప్తా ఉన్నా. నీ కుట్రలు చేయడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నావు చంద్రబాబు, నువ్వు ఆలోచన చేసుకొని అడుగుతా ఉన్నా. కట్టుకున్న భార్య బట్టలను 10 మంది ముందు 10 మంది చూస్తూ ఉండగా కుట్రలు చేయడం కోసం భార్య బట్టలను భర్త చింపుతా ఉంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. బయటకు వచ్చిన మళ్ళీ ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని తప్పుడు మాటలు కూడా చెప్పిస్తారు ఆ భార్యతో. ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని తప్పుడు మాటలు కూడా చెప్పిస్తారు ఆ భార్యతో. నేను అడుగుతా ఉన్నా, బయటకు వచ్చిన ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో భర్త భార్య బట్టలను చింపుతా ఉన్నాడు అందరి ముందు. ఆ వీడియో బయటకు వచ్చింది, వైరల్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజంగా రాష్ట్రం మొత్తం నివ్వరిపోయింది అది చూసి. చంద్రబాబు నాయుడు గారి కుట్రల రాజకీయాలను చూసి, ఈ వెన్నుపోటు పాలనను చూసి రాష్ట్రం మొత్తం షాకు గురైంది. మీరు కూడా ఒకసారి చూడండి ఆ వీడియోను. మళ్ళా ప్లే చేయి.
మళ్ళా చూస్తారా? మళ్ళా పెడదాం. మళ్ళా నిజంగా ఏ స్థాయిలోకి చంద్రబాబు నాయుడు దిగజారిపోయినాడు అని చెప్పడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు కుట్రలు చేసి వెన్నుపోటు పార్టీ పాలనలో ఏ రకంగా వ్యవస్థలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. ఇది చేసి ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, ఇది రెండో కేసు. ఎమ్మెల్యే మీద పెట్టిన ఇది రెండో కేసు, రెండో అక్రమ కేసు. నేమకల్లో ఇంకా నేమకల్లో అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారంట. కారును ధ్వంసం చేశారంటూ మూడో కేసు పెట్టారు. మీరే దాడి చేస్తారు, మీరే చెయ్యరగొడతారు. ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యరగొడతారు. దారిలో పోతా ఉన్న ఎమ్మెల్యే మీద మీరే దాడి చేస్తారు. ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిని మీరే విరగొడతారు. మళ్ళీ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. భార్య బట్టను సైతం చింపిపిచ్చి మొగుళ్లతో భర్తలతో. మళ్ళీ అంతటితో కూడా సంతృప్తి చెందుకోకుండా కారును ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశాడంటూ, వాళ్ళ కారుని ఎమ్మెల్యే ధ్వంసం చేశాడంటూ మళ్ళీ ఎమ్మెల్యే మీద మూడో కేసు. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి అక్రమ కేసులు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో పెడతా పోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా అనేది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా నేను అడుగుతా ఉన్నా. ఇది జరిగిన తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది జరిగిన తర్వాత ఎమ్మెల్యే గిరిని ఎవరినైతే కారులో ఎక్కించుకొని ఉన్నాడో ఆ గిరిని తీసుకొని ఎమ్మెల్యే తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శ్రీరాములు ఎవరైతే ఉన్నాడో తమ్ముడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ చూపించి కేసు కట్టండి అయ్యా అంటే పోలీసులు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. పోలీసులు కనీసము కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అంటే ఒక నష్టపోయిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళితే ఆ గిరిని తీసుకొని ఆ కార్యకర్తను తీసుకొని పోయి వాళ్ళ సొంత తమ్ముడు ఎవరైతే చెయ్యి విరిగిపోయిందో తమ్ముడు తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోతే కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలనుకున్నా కూడా కనీసం కంప్లైంట్ కూడా తీసుకొని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు పనిచేస్తా ఉన్నాయి అని అంటే ఇక సామాన్యుడు ఎవడైనా పోలీస్ స్టేషన్కి పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి